యూనియన్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్. ఈరోజు శుక్రవారం బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీసులో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రచురించినటువంటి నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండరు రెండు కూడా సబ్ కలెక్టర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మా అసోసియేషన్ పక్షాన సబ్ కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా తన దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పక పరిష్కరిస్తానని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోతంగల్లో ఏదైతే ఒక అన్యూజ్డ్ బిల్డింగ్ ఉందో దాన్ని రిటైర్డ్ ఉద్యోగుల కోసం కేటాయించే దానికోసం ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ గారు కూడా పంపిస్తానని చెప్పన్నారు. వారికి సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులకి ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నగదు రహిత వైద్యాన్ని అందిస్తానని చెప్పేసి అన్ని కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనుమతించే విధంగా చర్యలు తీసుకుంటానని ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని ఈ నూతన సంవత్సరంలో అమలు చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పెన్షనర్ల సమస్యలు ఉన్నాయి. డిఏలు విడుదల కావచ్చు, లేకపోతే ఇతర పిఆర్సీకి సంబంధించి కావచ్చు, పెన్షనర్ల డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామనే విషయం కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటన్నీ కూడా పరిష్కారం చేస్తారనేటువంటి ఆశాభావంతో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వీటి పట్ల శ్రద్ధ పెడతారని చెప్పేసి ఈ నూతన సంవత్సరంలో ఆ రకంగా రిటైర్డ్ ఉద్యోగులందరికీ లాభం చేకూర్చే విధంగా వారు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం.